పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి ఆది కాండము 24వ అధ్యాయము 34వ వచనమును మనము చదువుకుందాం. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అబ్రహాము కనాను అనేటువంటి దేశంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు పెండ్లి వయసు వచ్చినప్పుడు వివాహము చేయటానికి ఇప్పుడు అబ్రహాము తన పెద్ద దాసుడైనటువంటి ఎలియేజరుని పిలిచి ఎలియేజరుతో మాట్లాడుతూ అంటాడు కదా, ఇదిగో ఎలియేజరు, నేను ఈ దేశంలో కాపురం ఉంటా ఉన్నాను. అయితే ఈ దేశంలో ఉండేటువంటి వారు నా యొక్క కుమారునికి భార్యగా ఉండకూడదు. కాబట్టి నా స్వదేశమునకు వెళ్ళి నా కుమారునికి ఒక భార్యను తీసుకుని రమ్మని పంపించా. ఇప్పుడు ఎలియాజరు యజమానుడైనటువంటి అబ్రహాము మాటను తీసుకుని అబ్రహాము ఏ దేశము నుంచి అయితే కనాను దేశానికి వచ్చాడో తన స్వంత దేశమైనటువంటి అబ్రహాము దేశానికి వెళ్ళిన తర్వాత బెతూయేలు కుమార్తె అయినటువంటి రిబ్కాను కనుగొన్నాడు. ఆవిడ ఎవరో తెలుసుకొని రిబ్కా ఇస్సాకుకు సరి అయినటువంటి భాగస్వామి అని, దేవుని చిత్తము అని, ఇది దేవుని ఏర్పాటు అని గ్రహించి ఇప్పుడు బెతూయేలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇస్సాకును గురించి అబ్రహామును గురించి విషయాలన్నీ కూడా తెలియజేసిన తర్వాత ఇప్పుడు బెతూయేలుతో తన కుటుంబంతో ఎలియాజరు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను అబ్రహాము యొక్క పెద్ద దాసుడను, వారి కుమారునికి వివాహము చెయ్యాలి అని అబ్రహాము నా యజమానుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. నా యజమానుణ్ణి యెహోవా చాలా గొప్పగా ఆశీర్వదించాడు, అందుకే అతను గొప్పవాడైపోయాడు అని ఎలియాజరు మాట్లాడుతూ ఉన్నా. దేవుడు నిజముగా అబ్రహామును ఎంత గొప్పగా ఆశీర్వదించాడు అనంటే, తనది కాని కనాను దేశంలో దేవుడు ఒక గొప్ప వ్యక్తిగా అబ్రహామును చేశాడు. దానికి కారణం ఏంటంటే, అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, దేవుని మాట యందు విశ్వాసమును ఉంచాడు, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఒక గొప్ప వ్యక్తిగా మార్చాడు. అందుకే ఎలియాజరు మాట్లాడుతూ అంటాడు, నా యజమానుణ్ణి యెహోవా బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడైపోయాడు అని ఇప్పుడు ఎలియాజరు మాట్లాడుతూ అంటాడు, నా యజమానునికి వెండి ఉన్నది, బంగారము ఉన్నది, గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు, ఆ తర్వాత ఒంటెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి. ఇన్ని రీతులుగా నా యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు అని ఎలియాజరు అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఎలాగైతే దీవించాడో ఆ దీవించిన విధానమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలారా, తనది కాని దేశంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఒక గొప్ప వ్యక్తిగా ఎలాగైతే చేశాడో ప్రభువు నిన్ను కూడా ఆశీర్వదించాలి అని ఈ ఉదయకాల సమయంలో కోరుకుంటూ ఉన్నాడు. ఆశీర్వదించబడాలి అని నీకు ఒక ఆశ ఉన్నది. అయితే నీ ఆశలో నెరవేర్చబడాలి అనంటే, నీ కోరికలో సిద్ధింప చేయబడాలి అనంటే, నీ ఉద్దేశంలో సఫలపరచబడాలి అనంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యము. కనుక అబ్రహామును ఆశీర్వదించి అబ్రహామును గొప్ప వ్యక్తిగా చేసినటువంటి దేవుడు ఈ రోజున నీ ప్రార్థనలో నీ మనవులన్నీ కూడా ప్రభువారు వింటూ ఉన్నాడు. కారణం ఏంటి అనంటే, ఆయన నీకు సమీపముగా ఉండి నీ ప్రతి ప్రార్థన విన్నపమును ఆలకించుచు ఉన్నాడు. ఆశీర్వదించబడాలి అనేటువంటి నీ ఆలోచనను ప్రభువారు గమనిస్తూ ఉన్నాడు. కనుక మన పితరుడైన అబ్రహామును ఆశీర్వదించి గొప్పవానిగా చేసినటువంటి ప్రభువు
ఈ దినమున నీ ప్రార్థనలన్నీ కూడా ఆలకించి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప వ్యక్తిగా చేసి నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంచుతాడు. కనుక ఈరోజు ఈ వాగ్దానాన్ని ప్రభువు నీ జీవితంలో స్థిరపరచి నెరవేర్చునుగాక.